ఎవరి కొరకు అనుభవించారంటే దేవుని రాజ్యము కొరకు. హల్లెలూయా. ఈరోజు దేవుని రాజ్యము కొరకు, దేవుని రాకడ కొరకు మనం నీతివంతులుగా మనం ఉంటున్నామా? ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయాన్ని మనందరం కూడా ప్రశ్నించుకుని తీరాలి. ఒక్కసారి మనం ఏం చేసుకోవాలి? స్కాన్ చేసుకుని చూసుకోవాలి. ఈరోజు నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, నేను దేవుని కొరకు నేను జీవిస్తున్నానా లేదా అని మనం చూసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, అంతము వరకు సహించమన్నాడండి. అంతము వరకు నువ్వు సహించేవాడు అయితే నీవు ధన్యుడు. దేవుని రాజ్యమున నీకు గొప్ప ఉన్నతమైన స్థానం ఉంది. అంతము వరకు సహించని ఈరోజు మనం సహించగలుగుతున్నాం. ఈరోజు చిన్న శ్రమలనే భరించలేం. ఎవరన్నా ఒక మాట అంటే మనం తట్టుకోలేం, భరించలేం. వాళ్ళు నన్ను ఇలా అన్నారని మనం ఎంతగానో